ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ ఒక్క నియోజకవర్గానికి వైసీపీ ఇంకా ఇన్ఛార్జిని నియమించలేదు. అక్కడ నియామకం జరపకపోవడానికి కారణం ఏమిటి అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఆ నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయాలని చూస్తున్నా అది అందని ద్రాక్షలా మారింది. సామాజిక వర్గ సమీకరణాలతో ప్రయోగాలు చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈసారి గెలుపే లక్ష్యంగా అభ్యర్థి నియామకం ఉండాలని, అన్ని రకాలుగా సరితూగేలా అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తోందట. అంతంత మాత్రంగా ఉన్న కేడర్ను ఉత్సాహపరిచి పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇన్ఛార్జి నియామకం ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు. ఒక్క గుంటూరు వెస్ట్ మినహా మిగతా నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు ఇన్ఛార్జ్ ఉన్న చోట జరిగిపోతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం మొక్కుబడిగా జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గ పరిస్థితి చాలా ప్రత్యేకం. పశ్చిమంలో కాపు, కమ సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. ఆ తర్వాత స్థానంలో బీసీలు ఉన్నారు. రెడ్ల ప్రాబల్యం కూడా అధికమే. ఇక్కడ తమ జెండా పాతాలని మొదటి నుంచి వైసీపీ ప్రయత్నిస్తోంది. 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి అనేక రకాల ఎత్తుగళ్లతో వైసీపీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలని ప్రయత్నించింది. 2019లో లోకల్ వ్యక్తి లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు. సొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపులు కనెక్ట్ అవుతారు. ఇక విజయం మనదే అనుకున్నారు. కానీ పరాజయం అప్పిరెడ్డిని పలుకరించింది. వ్యూహం మార్చారు. బీసీ అభ్యర్థిని 2019, 2024లో నిలిపారు. 2019లో మాజీ పోలీసు అధికారి యేసురత్నం పశ్చిమ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి మద్దాల గిరి చేతిలో ఓటమి చవిచూశారు. ఇక 2024లో మాజీ మంత్రి విడుదల రజని పశ్చిమ బరిలో నిలిచారు. 2019 ఎలక్షన్స్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించిన రజని సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల మధ్య వచ్చిన విభేదాలు, ప్రజలలో వ్యతిరేకత కారణంగా అధిష్టానం రజనిని గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయమని ఆదేశించింది. చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థిగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పోటీ చేశాడు. వైసీపీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా రజని గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేశారు. రజని బీసీ సామాజిక వర్గం కావడం, భర్త కాపు సామాజిక వర్గం బ్యాక్గ్రౌండ్ నుంచి కావడంతో వైసీపీ విడుదల విజయం నల్లేరుపై నడకగా భావించింది. అయితే అనూహ్యంగా కొత్తగా పార్టీలో టికెట్ పొందిన గల్లా మాధవి చేతిలో ఘోర పరాజయం పొందారు రజని. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి దక్కించుకున్నారు. చిలకలూరిపేటలో ఓటమి తర్వాత కావటి మనోహర్ నాయుడు సైలెంట్ అయ్యారు. తర్వాత పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న విడుదల రజని చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్లడంతో అప్పటి నుంచి గుంటూరు వెస్ట్లో ఇన్ఛార్జి లేరు. జిల్లాలోని అత్యంత కీలక నియోజకవర్గం గుంటూరు జిల్లాకే హార్ట్ వంటి ప్రాంతానికి సరైన సత్తా ఉన్న అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ భావించిందట. అయితే అంబటి రాంబాబును నియమిస్తారన్న చర్చ నడుస్తోంది. పద్నాలుగు 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో ఓటమి చవిచూడగా 2019లో విజయం సాధించారు. అయితే నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అంబటి రాంబాబును తీవ్రంగా వ్యతిరేకించారు. 2024లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాంబాబుకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చి అన్నంత పని చేశారు. అనంతరం కొంతకాలం సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కొనసాగిన ఆ తర్వాత అధిష్టానం అంబట్టి గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. అంబటి సత్తెనపల్లిని వీడి గుంటూరు వచ్చారు. ఇక అప్పటి నుంచి అంబటి పార్టీ కార్యక్రమాలు చూస్తూ టీడీపీ నేతలకు కౌంటర్ ప్రెస్ మీట్లు ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కాపుల ప్రాబల్యం గణనీయంగా ఉండడం అంబటికి కలిసి వచ్చే అంశమే. అయితే ఇన్ఛార్జిగా నియమించడంలో అధిష్టానం తాత్సారం చేయడానికి కారణం ఏమిటనే ప్రశ్న పార్టీ నాయకులలో ఆసక్తి కలిగిస్తోంది. ఇందుకు ఆయన తమ్ముడే కారణం అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. 2024 ఎలక్షన్స్ లో పొన్నూరు నియోజకవర్గం నుంచి అంబటి మురళీకృష్ణ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర చేతిలో ఓడారు.
అంబటి మురళీకృష్ణ స్వయాన అంబటి రాంబాబు సోదరుడు. పొన్నూరు నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు పరిధిలోనే ఉంది. గుంటూరుకు కూతవేటు దూరంలో పొన్నూరు ఉండడం, నియోజకవర్గానికి అంబటి సోదరుడు మురళీకృష్ణ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకే పార్లమెంటు పరిధిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళి పొన్నూరు ఇన్ఛార్జీలుగా నియమిస్తే టీడీపీకి అస్త్రం అందించిన పరిస్థితి ఉంటుందా అని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోందట. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు పశ్చిమ నుంచి పోటీ చేస్తే పాజిటివ్ ఫలితాలు రావచ్చని అధిష్టానం భావిస్తోందట. ఒకే పార్లమెంటు పరిధిలో అన్నదమ్ములకు ఇన్ఛార్జి పదవులు ఇస్తే క్యాడర్లో అసహనం వ్యక్తమవుతుందా అనేది కూడా ఆలోచిస్తున్నారట. వైసీపీకి మౌత్ పీస్గా ఉండి టీడీపీకి కౌంటర్లు ఇచ్చే అంబటికి సేఫ్టీ ప్లస్ అయినా గుంటూరు పశ్చిమ నియోజకవర్గమే కరెక్ట్ అనేవారు కూడా లేకపోలేదు. కొంచెం లేటు కావచ్చు కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంబటి రాంబాబు నియామకం పక్కా అన్న టాక్ అయితే నడుస్తోంది.